హలో హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ చూసే వాళ్ళందరికీ హాయ్ హాయ్ హాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడంలో, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. నెక్స్ట్ వచ్చేసి సంజన ఫ్యామిలీ వచ్చింది. సంజన కూతుర్లు ఇద్దరితోనూ అండ్ భర్తతో చాలా టైం స్పెండ్ చేసింది. తనకి ఇచ్చింది 10 నిమిషాలు 15 నిమిషాలే అన్నారు కానీ వితిన్ తను బాగా టైం స్పెండ్ చేసింది. ఆ టైం అవర్ ఏమో ఏం కథ అస్సలు అర్థం కాలేదు. బాగానే వాళ్ళతో స్పెండ్ చేసింది. కానీ నాకు తెలిసి తను కూడా దివ్య కూడా వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ మదర్ వచ్చింది. మదర్ కూడా టైం అందరితో ఫ్యామిలీ అందరితో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు. ఉండే ఇంట్లో అందరితోనూ అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఫన్ వేలోనే చాలా బాగా చెప్పింది. అందరూ ఏంటి ఏం కథ, ఎలా గేమ్ ఆడుతున్నారు, ఏంటి ఎలా ఆడితే ఎలా ఉంటుంది, ఎవరు ఫస్ట్లో ఉన్నారు ఎవరు లాస్ట్లో ఉన్నారు అన్నది ఫన్నీగా నవ్వుతూనే ఫ్యామిలీ అందరికీ హింట్ ఇచ్చింది. అది ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకొని ఉంటే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ విషయంలో వస్తే నాకు కళ్యాణ్ వాళ్ళమ్మ వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ మొత్తం లైవ్లో ఎక్కడే కానీ కనిపించినట్లే లేదు. అసలు నాకు అర్థం కూడా కాలే, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో అన్నట్టుంది. నిజంగాను సంజన వాళ్ళ ఫ్యామిలీనే అట్లా పోతే సంజనకు ఫ్యామిలీనే లేదు, అసలు ఫ్యామిలీనే చూపిము అన్న వేలోకి వచ్చేసి సంజననే బాగా చూసింది. అసలు కళ్యాణ్కి వచ్చేసి అసలు ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ అసలు వాళ్ళ అమ్మ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అనేది కూడా అర్థం కాలేదు. కానీ వాళ్ళ అమ్మకు తను వచ్చేసి చీర ఇవ్వడం, తనూజ శారీ ఇవ్వడం నిజంగా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను చాలా కేర్ చేస్తున్నాడు, తనని చాలా బాగా చూసుకుంటున్నాడు. వితిన్ తన మీద ఒక మాట రాకోకుండా తన్ని బాగా ఇది చేశాడు కాబట్టే తను శారీ ఇచ్చింది. శారీ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఏమంటారు? నిజంగా శారీ ఇవ్వడం మంచిదయిందా లేదా? భరణి గారి కూతురు వచ్చింది. భరణి గారి కూతురు మాత్రమే వచ్చింది. తను నిజంగా భరణి గారి కూతురు రావడం, తన వాళ్ళ నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేయడం నిజంగా బాగా నచ్చింది. అందరితోనూ చాలా అంటే చాలా బాగుంది. మీరేమంటారు? ఫ్యామిలీ వీక్లోనూ తనకొకటి ఇంకో కొంచెం టైం ఇచ్చింటే బాగుండు అన్నది నా ఉద్దేశం. కళ్యాణ్కు మీరేమనుకుంటారు? కళ్యాణ్కి ఇంకా కొంచెం టైం ఇచ్చింటే బాగుండునా, లేదంటే కనుక ఓకేనా? నిజంగానే కళ్యాణ్ అందరి కోసం సాక్రిఫైస్ చేస్తూ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరితోనూ బాగుంటాడు. అంటే నేను విన్ కావాలి, నేను మాత్రమే ఉండాలి అన్న కన్స్ట్రక్షన్ నాకు ఎక్కడ కనిపించలేదు తనలోను. కానీ అందరితోనే స్ట్రెస్ చేస్తాడు, అందరినీ తన వాళ్ళు అనుకుంటాడు. ఈజ్ ద చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం, అంత బాగా మాట్లాడడం కూడా నాకు నచ్చింది. మీరేమంటారు? లైక్, షేర్.